హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఇదేంటి అనుకుంటున్నారండి? పెసర పిండి. పెసరట్లు వేశానండి. సండే కదా స్పెషల్‌గా పెసరట్లనేవి వేశాను. అయితే నైటు ఒక కప్పు పెసలనేవి నానబెట్టేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం అనేది నానబెట్టేసేసాను. మార్నింగ్ చక్కగా ఆ పెసరపిండి మొత్తం అంతా కడిగేసేసుకొని, వాష్ చేసి ఇలా మిక్సీలో వేసేసి పెసరపిండి ఆడేశానండి. మనం మిక్సీలో వేసి పెసరట్లు తినేసి అబ్బా! ఆహో! ఓహో! అనుకుంటాం గానీ, రోట్లో రుబ్బిన టేస్ట్ అయితే అస్సలు రాదండి. ఏదో పెసరట్టు తిన్నాం కదా అని టేస్టీగా ఫీల్ అయ్యి మనం తినడమే. రోట్లో వేసి రుబ్బుకొని, ఆ పిండితో పెసరట్లు వేసుకుంటే అది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరెప్పుడన్నా ట్రై చేయకపోతే, ఈసారి మీరెప్పుడైనా పెసరట్లు వేసుకోవాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా మిక్సీలో వేసేసానండి. ఇప్పుడు అసలు ఆ టైమ్స్ ఎవరికీ సెట్ అవ్వట్లేదు కదండీ! ఉండట్లేదు కదా! అందుకని మిక్సీ జార్‌లో వచ్చేసేసినియి. సో, మనం కూడా అందరం మిక్సీలో వేసేసుకొని ట్రై చేస్తున్నాం కానీ, ఈసారి రోట్లో వేసి రుబ్బి ట్రై చేసి చూడండి. మరి మీరు ఈరోజు ఏం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశారు? ఇంకా లంచ్ ప్లాన్స్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్తారు కదా! నేను ఇలా పెసరట్లు వేశానండి. ఇంకా పెసరట్లలోకి అల్లం పచ్చడి చేశాను. ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా చాలా బావుంటుంది. మరి మీరు పెసరట్లోకి అల్లం పచ్చడి ప్రిఫర్ చేస్తారా? లేదంటే పంచదార వేసుకొని తింటారా? కామెంట్ చేయండి. పంచదార, పెసరట్ల కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి. పంచదార కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.